రావా యేసయ్యా మా ఎదలో ఉదయించ రావా యేసయ్యా. రావా యేసయ్యా మా ఎదలో ఉదయించరావా యేసయ్యా, మా మదిలో నివసించరావా యేసయ్యా. రావా 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 యేసయ్యా మా ఎదలో ఉదయించరావా యేసయ్యా, మా మదిలో నివసించరావా యేసయ్యా. యేసయ్యా చిన్ని యేసయ్యా, యేసయ్యా బాల యేసయ్యా. పుడమి పైన నరులందరూ ఒకటేనని, నీదు చెంత చేరేందుకు అర్హులేనని. పుడమి పైన నరులందరూ ఒకటేనని, నీదు చెంత చేరేందుకు అర్హులేనని. జ్ఞానులైన హీనులైన సమమేనని, జ్ఞానులైన హీనులైన సమమేనని. నిన్ను చూడ జాడ తెలిపి కరుణించితివే, నిన్ను చూడ జాడ తెలిపి కరుణించితివే. రావా 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 యేసయ్యా మా ఎదలో ఉదయించరావా యేసయ్యా, మా మదిలో నివసించరావా యేసయ్యా. యేసయ్యా చిన్ని యేసయ్యా, యేసయ్యా బాల యేసయ్యా. భేదభావమెరుగనట్టి నీదు బిడ్డలం, ప్రేమతోడ కలసి బ్రతుకు సంఘజీవులం. భేదభావమెరుగనట్టి నీదు బిడ్డలం, ప్రేమతోడ కలసి బ్రతుకు సంఘజీవులం. నిన్ను కొలువ చేయి కలసి చెంతకొస్తిమే, నిన్ను కొలువ చేయి కలిపి చెంతకొస్తిమి. చింతలన్నీ బాపి మమ్ము కరుణ బ్రోవుమో, చింతలన్నీ బాపి మమ్ము కరుణ బ్రోవుమో. రావా 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 యేసయ్యా మా ఎదలో ఉదయించరావా యేసయ్యా, మా మదిలో నివసించరావా యేసయ్యా. యేసయ్యా చిన్ని యేసయ్యా, యేసయ్యా బాల యేసయ్యా. పరలోకమును భూలోకమును కలకాలం పాలించు మా రాజును కన్నా ఓ పవిత్ర మాత, మీకు మా వందనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, గత కొన్ని రోజులుగానే మనం ఒక పెద్ద పండుగను జరుపుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినటువంటి క్రిస్మస్ పండుగను. మరి కొద్ది రోజుల్లోనే మనం మరొక పండుగను ఈరోజు మొదలు పెట్టబోతున్నాం. ఒక సంవత్సరం అంతా కూడా పరిపూర్తిగా మనం జీవించి 2024 సంవత్సరానికి ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా మనం అడుగు పెట్టబోతున్నాం. మొట్టమొదటిగా క్రైస్తవ బిడ్డలైన మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన యొక్క శ్రీ సభ పరిశుద్ధ మరియమాత దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ యొక్క పండుగ ద్వారా మన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే పరిశుద్ధమైనటువంటి ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకోవడమే కాదు, తనను దేవుని యొక్క అనుగ్రహంతో పరిపూర్తిగా నింపాడని, మరి అదే మరియ తల్లి దేవునికి తల్లిగా ఉండబోతుందని ఆ యొక్క శుభవార్తను గబ్రియేలు దూత తెలియజేసిందని మనం క్రిస్మస్ పండుగలో నేర్చుకొని ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క దివ్య మాతృత్వపు మహోత్సవం ద్వారా నీవు నేను గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు ఈ లోకానికి ఒక సాధారణమైనటువంటి మానవునిలాగా దేవుడై ఉన్నప్పటికీ వచ్చాడు అని మనం గ్రహిస్తూ ఉన్నాం. కావున దేవుడు పరిపూర్తిగా మానవుడు, పరిపూర్తిగా దేవుడు. జీసస్ ఈజ్ ఫుల్లీ గాడ్, జీసస్ ఈజ్ ఫుల్లీ హ్యూమన్. తన యొక్క పరిపూర్ణత్వములోనే మనమందరము కూడా జీవించాలి అని ఈరోజు దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. వాటితో పాటు మన యొక్క శ్రీ సభ తెలియజేసిన విధముగా, నేర్పించిన విధముగా మరియ తల్లి మన యొక్క శ్రీ సభకు కూడా తల్లిగా ఉందని, మరి మరియ తల్లిని గౌరవించేటటువంటి బాధ్యత నీకు నాకు ఉందని, మరియ తల్లి దేవుడు తన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో నింపి ఉండగా మనము కూడా దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడాలని మనకు నేర్పిస్తున్నది మన యొక్క పఠనాలు. ఈరోజు మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం, 50 దీవెనలు ఇజ్రాయేల్ ప్రజల మీదలా ఉండాలి అని మనం వాక్యంలో వింటూ ఉన్నాం. మరి రెండవ పట్టణంలో గలితీయులకు రాసిన లేఖ నుండి పునీత పౌలు గారు నీకు నాకు నేర్పిస్తున్నారు. అదేమిటంటే, కాలం పరిపక్వమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి కన్యక ద్వారా వచ్చాడు కావున, దేవుడు ఈ లోకానికి వచ్చాడు కావున మరియ తల్లిని ఒక సాధనంగా వాడుకున్నాడని, మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచేటటువంటి అర్హతను దయచేశాడని మనం వింటూ ఉన్నాం. మరి చివరిగా సువిశేష పట్టణంలో వింటూ ఉన్నాం, మరియ తల్లి ప్రతి విషయమును కూడా తన మనస్సున పదిలపరుచుకొని ఉన్నది. యేసు ప్రభు ఈ లోకానికి వస్తున్నటువంటి యొక్క శుభవార్తను గొర్రెల కాపర్లు వస్తూ చూడడం, జ్ఞానులు వస్తూ చూడడం, మరి గబ్రియేలు దూత చెప్పడం, ఇవన్నీ కూడా మరియ తల్లి తన మనస్సున పదిలపరుచుకొని ఉన్నది. యేసు ప్రభును కేవలం తన గర్భంలోనే కాదు, తన యొక్క మనస్సులో కూడా తన యొక్క జ్ఞానం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ మరియ తల్లి జీవించింది. కావున మరియ తల్లి తన యొక్క దివ్య మాతృత్వ మహోత్సవం ద్వారా మనకు నేర్పిస్తున్నది. యేసు ప్రభువే స్వయముగా శిలువ నుంచి ఇదిగో యోహాను నా తల్లి నువ్వు స్వీకరించు అని చెప్పిన విధముగా మనమందరం కూడా యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియ తల్లిని మన తల్లిగా స్వీకరిద్దాం. మరి ఈ యొక్క పండుగ ద్వారా ఈ యొక్క నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్న మనమందరము కూడా ఉత్సాహంతో సంతోషంతో దేవుని కృతజ్ఞత తెలియచేద్దాం. మరి గడిచిన సంవత్సరం అంతా దేవునికి విరుద్ధంగా చేసిన పాపములన్నీ కూడా దేవుడు కడిగివేసి నూతన హృదయమును, నూతన జీవితాన్ని దేవుడు మనకివ్వాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మనం చేసిన తప్పిదములను గుర్తు చేసుకుంటూ ప్రభువు నుంచి పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరమదేవునికే స్తుతి మహిమా, స్తుతి మహిమా. పుడమి ప్రజలందరికీ శాంతి శాంతి. పరమదేవునికే స్తుతి మహిమా, స్తుతి మహిమా. పుడమి ప్రజలందరికీ శాంతి శాంతి. మహిమా 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 మహిమా. పితదేవా ఆరాధనా, పరమోన్నత ఆరాధనా. దేవా ఆరాధనా, పరమోన్నత ఆరాధనా. సర్వశక్తి గల మీకే స్తుతి మహిమా మహిమా మహిమా. సర్వశక్తి గల మీకే స్తుతి మహిమా మహిమా మహిమా. మహిమా 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 మహిమా. ప్రభు యేసుదేవా ఆరాధనా. ప్రియ గొర్రె పిల్ల ఆరాధనా. ప్రభు యేసుదేవా ఆరాధనా. ప్రియ గొర్రె పిల్ల ఆరాధనా. లోకరక్షకా మీకే స్తుతి మహిమా మహిమా మహిమా. లోకరక్షకా మీకే స్తుతి మహిమా మహిమా మహిమా. మహిమా 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 మహిమా. పవిత్ర ఆత్మా
ఆరాధనా ప్రేమ స్వరూపా ఆరాధనా పవిత్రాత్మా ఆరాధనా ప్రేమ స్వరూపా ఆరాధనా త్రియేక దేవా మీకే స్తుతి మహిమా 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 త్రియేక దేవా మీకే స్తుతి మహిమా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపజేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాత అయిన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిమి గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులము అగుదుముగాక. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెనలు పలకవలయునని చెప్పుము. యావే మేము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో జూచి మీకు సమాధానమును వసగునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించదను అని చెప్పుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనకు రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. నేడు మనకు రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. ప్రభువు మీద క్రొత్త పాట పాడుము, విశ్వదాత్రి ప్రభువు మీద పాట పాడుము. ప్రభువు మీద క్రొత్త పాట పాడుము, విశ్వదాత్రి ప్రభువు మీద పాట పాడుము. ప్రభువు పైన పాట పాడి
అతనిని స్తుతింపుము, అతనిని స్తుతింపుము. నేడు మనకు రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. నేడు మనకు రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు, ఆయన క్రీస్తు ప్రభువు. రెండవ పట్టణము గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వాక్యములు 4 నుంచి 7 వరకు. కానీ కాలము పరికవ్యం అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగునట్లుచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములయందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక ఇక నీవు బానిసవు కావును, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వరసవు కూడా. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. వాగ్దానమే వరదానమై ఆ కన్య గర్భాన అవతారమై భూలోకపు పాపాత్ముల హరింప దేవుడు ఉదయించెను. వాగ్దానమే వరదానమై ఆ కన్య గర్భాన అవతారమై ఈ లోకపు పాపాత్ముల హరింప దేవుడు ఉదయించెను. తరతరాలు ధరణిలోన ధన్యురాలని సాగ్లించగా, తరతరాలు ధరణిలోన ధన్యురాలని సాగ్లించగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియపుత్రుడు బాలిసువై పశువుల సాలలో పవలింపగా ప్రభవించెను. పరిశుద్ధుడై రక్షణ కార్యము నెరవేర్చగా, ప్రియపుత్రుడు బాలిసువై పశువుల సాలలో పవలించగా ప్రభవించెను. పరిశుద్ధుడై రక్షణ కార్యము నెరవేర్చగా, దైవజనుల ఉద్ధరింప అపరయే వారు తెంచెగా, దైవజనుల ఉద్ధరింప
అపరయే వారు దించెగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యేసేపును తొట్టిలో పరిండియున్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములు నెల్ల వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించునట్లు యేసు అను పేరు పెట్టిరి. ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించునట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం కొద్ది నిమిషముల ముందే నూతన సంవత్సరమైనటువంటి 2024లోనికి అడుగుపెట్టి ఉన్నాం. ఈ యొక్క మహిమ గీతము ద్వారా దేవుని ఎంతో చక్కగా మనం స్తుతించుకొని ఉన్నాం. మరి పఠనాల ద్వారా దేవుని యొక్క వాక్కును మనం ఆలకించుకొని ఉన్నాం. ఈ యొక్క ఉత్సవంలో నీకు నాకు అనుకోకుండా జరిగేది ఏమిటంటే ఒక నూతనత్వం. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో నీవు నేను ఎన్నో ప్రణాళికలు ఆలోచించుకొని ఉండవచ్చు. ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా జీవించాలి, లేకపోతే ఇలాంటి ప్రణాళికలు ఉండాలి, ఇంత సంపాదించాలి, నా యొక్క పిల్లలకు ఇలాంటి సదుపాయాలు కలుగజేయాలి అనేటువంటి
ఎన్నో ఆలోచనలు మన హృదయంలో మెదులుతూ ఉండవచ్చు. మరి యొక్క నూతన సంవత్సరమైన జనవరి 1వ తారీఖున మనమందరం ఆరంభించుకొని ఉండగా ఈరోజు శ్రీ సభ నీకు నాకు ఒక గొప్ప మహోత్సవాన్ని నేర్పిస్తున్నది, తెలియజేస్తున్నది. అదేమిటంటే ఈరోజు పరిశుద్ధ మరియ తల్లి దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మానసికంగా, శారీరకంగా మన యొక్క జీవితాల్లో ఏదైనా మార్పులు కానీ, కష్టములు కానీ, దుఃఖము కానీ జరుగుతున్నప్పుడు మనం అంటూ ఉంటాం, మనం ఎంతో దూరంగా మన తల్లికి ఉన్నప్పటికీ తల్లి హృదయము ఆవేదన పొందుకుంటూ ఉంటుంది, తల్లికి ముందుగానే తెలిసిపోతుంది అని మనం వింటూ ఉంటాం. అంతేకాదు, మన తల్లికి ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎలాంటి కుమారుడైనా సరే దాన్ని తట్టుకోలేరు. అనగా తల్లికి కుమార్తెలకు ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధం ఎంతో గొప్పదిగా మనం ఈ యొక్క సామాజిక జీవితంలో చెప్తూ ఉంటాం. మరి ఈరోజు మరీ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవాన్ని మనం జరుపుకుంటుండగా దేవుడు మరీ తల్లిని తన యొక్క ప్రణాళిక ప్రకారం, తన ప్రణాళిక చొప్పున ఎన్నుకొని ఆ యొక్క మరీ తల్లిని ఎంతో పరిశుద్ధంగా ఉంచాడు. అంతేకాదండి, తల్లి యొక్క ఆవేదనను బట్టి, తల్లి యొక్క మానసిక జీవితాన్ని బట్టి పిల్లలు జీవిస్తారని మన తెలుగు సాంప్రదాయాల్లో, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మరి వేరువేరు సాంప్రదాయాల్లో కూడా గర్భవతిగా ఉన్నటువంటి ఒక స్త్రీని సాధారణంగా శ్రీమంతం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా తనకు సంతోషంగా ఉండడానికి తనకి ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనందరికీ కూడా తెలిసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏమిటంటే శ్రీమంతం. గర్భవతిగా మరి కొన్ని రోజుల్లో తన ప్రసవిస్తుంది అనేటువంటి సందర్భంలో తనకు వేరువేరు వంటలు, వేరువేరు రకాలుగా బహుమానాలు, మరి స్త్రీలంతా కూడా గుమికూడి పాటలతో తనకు శుభవార్తను తెలియజేస్తారు. అదేమిటంటే, ఇదిగో ఈ లోకానికి నువ్వు ఒక కుమారుని ఇవ్వబోతున్నావు, ఒక నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నావు, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు మానసికంగా సంతోషంగా ఉండాలి అని తనకు సంతోషపూర్వకమైనటువంటి సందర్భాన్ని తయారు చేస్తూ ఉంది మన యొక్క సంప్రదాయం. మరి అలాంటిది ఈ లోకాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఇజ్రాయెల్ ప్రజలు వేచి చూస్తున్నటువంటి మెస్సయాను, ఈ లోకానికి రక్షకుడిగా రాబోతున్న యేసును మరియ తల్లి తన గర్భమున పదిలపరుచుకుంది. అది తన ప్రణాళిక కాదు, దేవుడే స్వయంగా మరియ తల్లిని తన యొక్క ప్రణాళిక చొప్పున ఎన్నుకుంటున్నాడు. ఒకసారి వాక్యం చదువుకుంటే లూకా సువార్త 1వ అధ్యాయము 30 మరియు 31 వచనాలు మనం చదువుకుంటే దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడు, ఏ విధంగా నింపాడు, ఏ విధంగా పవిత్రీకరించాడో మనం ఒకసారి నేర్చుకోవచ్చు. దేవదూత మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు భయపడకుము, దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. గబ్రియేలు దూత ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, నువ్వు సాధారణమైన స్త్రీవి కాదు, నువ్వు సాధారణమైన స్త్రీలాగా ఉన్నప్పటికీ నువ్వు భయపడనక్కరలేదు. ఎందుకు అంటే దేవుని యొక్క అనుగ్రహం నీకు తోడై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మరీ తల్లి దివ్య మాతృత్వపు మహోత్సవం ద్వారా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ప్రారంభించినటువంటి మనమందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక గొప్ప సందేశం ఏమిటంటే, నీవు భయపడకుము, దేవుని యొక్క అనుగ్రహమును పొంది ఉన్నావు అని దేవుడు నీకు నాకు ఈరోజు తెలియజేస్తున్నాడు. ఆ రోజు మరీ తల్లికి తెలియజేసిన అదే దేవుడు నీకు నాకు తెలియజేస్తే మనం ఏ విధమైన జీవితం జీవించాలో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు మనకు వాగ్దానాల ద్వారా, కలల ద్వారా, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా నడిపించాడు. మనకు తెలుసు, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా
ప్రవక్తల ద్వారా పలికించిన మాటలను దేవుడు పరిపూర్తి కావిస్తున్నాడు. ఈ లోకానికి ఇమ్మానువేలుగా కన్యక ద్వారా రావాలి అనే ఒక ప్రవచనం యెషయా ప్రవక్త ద్వారా పలికించాడు. బెత్లెహేములో పుట్టాలనే ఒక ప్రవచనము వేరే ప్రవక్తల ద్వారా నెరవేర్చాడు. ప్రతిదీ కూడా ప్రవక్తల ప్రవచనాల ప్రకారం దేవుడు నెరవేరుస్తున్నాడు. మరి ఈరోజు ఏ దేవుడైతే గబ్రియేలు దూత ద్వారా మరియ తల్లికి చెప్తూ ఉన్నారో, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు, అదే వార్తను దేవుడు నీకు నాకు ఇస్తున్నాడని విశ్వసిద్దాం. ఈ యొక్క 2024 సంవత్సరం దేవుని యొక్క అనుగ్రహంతో నీవు నేను జీవించాలని ఒక గట్టి నిర్ణయం తీసుకుందాం. నీకు నాకు తెలుసు, మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని ఆలోచించినా, మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, మన దగ్గర ఎంత స్థాయి ఉన్నా, ఎన్ని పదవులున్నా, దేవుని అనుగ్రహం లేకపోతే సర్వము మానవులమే. దేవుని యొక్క అనుగ్రహం లేకుండా నీవు నేను ఈ లోకంలో ఏమీ కూడా చేయలేము. నీకు కొన్ని కోట్లు సంపాదించవచ్చు, దేవుని అనుగ్రహం లేకపోతే దాన్ని అనుభవించలేవు. నీకు ఆరోగ్యం అంతా కూడా చక్కగా ఉండవచ్చు, దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు. నీ జీవితంలో నీకు కావాల్సిన అన్నీ కూడా ఉండవచ్చు, కానీ నీ జీవితంలో దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే సంతృప్తి ఉండదు. మానవ జీవితాలన్నీ కూడా ప్రతి నిత్యము కూడా ఏ వస్తువు నుంచి, ఏ వ్యక్తి ద్వారా, ఏ సందర్భం ద్వారా, ఏ పదవి ద్వారా, ఏ స్థాయి ద్వారా సంతృప్తి కలుగుతుందేమోననే ఆలోచనతో భ్రమపడుతూ మన పదవుల కోసమని, పెద్ద పెద్ద స్థాయిల కోసమని లేనిపోని అబద్ధాలతో మనం ముందుకు వెళ్తూ ఉండవచ్చు. కానీ అవి అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్న విషయం ఏమిటంటే, దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే ఏది కూడా నీకు నాకు సంతృప్తిని ఇవ్వదు. ప్రియ సహోదరి సహోదరులారా, 31వ వచనం మనం చదువుకున్నాము. ఇదిగో నీవు గర్భం ధరించే కుమారుని కంటావు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. చివరికి యేసు అని పేరు పెట్టడం కూడా దేవుడు నిర్ణయిస్తున్నాడండి. మరి మన జీవితాల్లో కూడా నీవు నేను గ్రహించాలి ఏమిటంటే, మన యొక్క జీవితాలను దేవుడు ముందుగానే మనకు నిర్ణయిస్తూ తన యొక్క ప్రణాళిక చొప్పున ప్రకారం నడిపిస్తున్నాడు. కానీ మానవులమైన మనము మన యొక్క సొంత ఆలోచన ప్రకారం జీవించాలి అని ఎంతగానో ఆశపడుతూ ఉంటాం, శ్రమిస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మరియ తల్లి మాతృత్వపు పండుగ ద్వారా దేవుడు గుర్తు చేయడం ఏమిటంటే, దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే మన జీవితంలో ఎలాంటి సంతృప్తి ఉండదండి. నువ్వు కాశ్మీర్కి వెళ్ళొచ్చు, అమెరికాకి వెళ్ళొచ్చు, నీకు ఇష్టం వచ్చింది తినవచ్చు, నీకు ఇష్టం వచ్చింది అనుభవించవచ్చు. నువ్వు ఏమి చేసినా దేవుని యొక్క అనుగ్రహం ఈ 2024 సంవత్సరంలో ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. మరి రెండవదిగా మనం ఈ యొక్క పండుగ ద్వారా నేర్చుకునే అంశం ఏమిటంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనము. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. ఈరోజు ఈ యొక్క పండుగ ద్వారా ఈ యొక్క నూతన సంవత్సరం ప్రారంభించుకొని ఉండగా దేవుడిచ్చేటటువంటి వాగ్దానం నీకు నాకు ఏమిటంటే, మనము దేవుని యొక్క అనుగ్రహంతో పరిపూర్ణంగా నింపబడినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉన్నాడంటే ఈ లోకంలో అసాధ్యమైనది ఏది కూడా నీకు నాకు లేదు. ఎందుకంటే లూకా సువార్త 1:37 తెలియజేస్తుంది, ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని వాక్యంలో వింటూ ఉన్నాం. ఆ యొక్క అసాధ్యమైనటువంటి పనులను దేవుడు మన జీవితంలో ఎప్పుడు చేయిస్తాడు అంటే, మనము దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడాలి. దేవుని యొక్క అనుగ్రహం కోసం మనం పాటుపడాలి, మనం దానికోసం ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో మానవులమైన మనం అందరం కూడా ఎలాంటి జీవితానికి అలవాటు పడిపోయామంటే, డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతాము, డబ్బు ఉంటే మనుషుని కొనవచ్చు, డబ్బు ఉంటే అబద్ధాన్ని నిజంగా చేయొచ్చు, నిజాన్ని అబద్ధంగా చేయవచ్చు, డబ్బు ఉంటే నన్ను ప్రజలు గౌరవిస్తారనేటువంటి భ్రమలో మనం జీవిస్తున్నామండి. ఈ రోజుల్లో ప్రపంచాన్ని పరిపాలించేది ఏదంటే డబ్బు అండి.
మన దగ్గర ఉన్నటువంటి పేపర్స్, కాగితాలను మనం వినియోగించుకుంటున్నాం. ఇలాంటి కాగితాలకు విలువ లేకుంటే మనము కొన్ని కాగితాలకు విలువనిచ్చి దానికోసం కుటుంబాలు చీలిపోతున్నాయి, సంసారాలు కూలిపోతున్నాయి, తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవలు, ఆస్తుల మధ్య గొడవలు. ఆ యొక్క పిచ్చి కాగితాల కోసం మనము ఇతరులను చంపుకునే పరిస్థితికి కూడా మనం దిగజారడం లేదు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పి ఉండవచ్చు, ఇలాంటి దేవుని గూర్చినటువంటి భయం మనలో లేకపోవడం వలన ఈ యొక్క డబ్బును గూర్చినటువంటి ఆప్యాయత, డబ్బును గూర్చినటువంటి ప్రేమ మనలో ఎదిగిపోతూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, గుర్తించాలి, మనమందరము కూడా అశాశ్వతమైనటువంటి ఒక డబ్బు కోసమా మన యొక్క జీవితాలు? డబ్బు మన యొక్క జీవితానికి ఎంతో అవసరం అండి. డబ్బు లేకుండా మనం ఎలాంటి పని చేయలేం. డబ్బు అవసరం కావున దాన్ని సంపాదించుకోవడంలో తప్పు లేదు, దాన్ని జాగ్రత్త పరుచుకోవడంలో తప్పు లేదు, దాన్ని వినియోగించుకోవడంలో తప్పు లేదు, దాన్ని బ్యాంకుల్లో దాచిపెట్టుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ వాటి కోసమే జీవిస్తూ ఉండడం, అదే శాశ్వతం అనుకోవడం మాత్రం మనము జీవిస్తున్నటువంటి భ్రమ. ఈ యొక్క డబ్బు మనల్ని రక్షిస్తుంది అని మనం అనుకోవచ్చు, ఎంత ఉన్నా ఏమీ రక్షించలేదు. కావున దేవుని యొక్క అనుగ్రహం కోసం మనం ఈ యొక్క సంవత్సరం పాటుపడదాం. దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడాలని మనం ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా చివరి రోజుల్లో ఉన్నామని ఎంతోమంది గురువులు, పాస్టర్లు బైబిల్ పట్టుకొని ఎన్నెన్నో ప్రదేశాల్లో చెప్తూ ఉన్నారండి. మనం ఎన్నో గుర్తులను, సూచనలు చూస్తూ ఉన్నామండి. మరి ఇలాంటి ఆఖరి సమయాల్లో మనము దేవుని యొక్క అనుగ్రహం కోసం పోరాడాలి. ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహమును దేవుడు కొరత లేకుండా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నీకు నాకు నేర్పిస్తుందండి. ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అడుగుడి మీకు వసగబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. అడుగుడు మీకు ఇవ్వబడుతుంది, తట్టండి మీకోసం తెరవబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది. నీవు నేను అడగాల్సింది, వెదకాల్సింది, తట్టాల్సింది ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి వాటి కోసం కాదు, దేవుని యొక్క అనుగ్రహం కోసం. ఈ యొక్క దేవుని యొక్క అనుగ్రహము నీకు ఇక్కడ తోడ్పడుతుంది, పరలోకానికి చేర్చిన తర్వాత కూడా మనకు తోడ్పడుతుంది. మరి అశాశ్వతమైన వాటి కోసమా మన యొక్క పరుగులు? కావున ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభిస్తుండగా క్రైస్తవులమైన మనమందరం కూడా గట్టి నిర్ణయం తీసుకోవాలి. అదేమిటంటే, ఎక్కడ నా పరుగు, నా జీవితము ఏ కోణంలో వెళుతుంది, నా జీవితము వేటి మీద ధ్యాస ఉంచుతుంది, వేటి వైపు నేను పరుగులెడుతున్నాను, వేటి మీద నా యొక్క జీవితం అంతా కూడా ఆధారపడుతుందని ఒక్కసారి గ్రహిద్దాం. అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని యొక్క అనుగ్రహం మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో లేదు, వాటి కోసం కాదు. మరి మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పండుగ ద్వారా మనకు దేవుడు నేర్పించే విషయం, మన యొక్క స్త్రీ సభ నేర్పించే విషయం ఏదంటే, యేసు ప్రభు ఈ లోకానికి పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, పరిపూర్ణమైన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కావున ఆ యొక్క పరిపూర్ణమైన దేవుడు ఈ లోకానికి రావాలి అంటే మానవుడిగా, సాధారణమైన ఒక స్త్రీ కాదు, దేవుడు మరియ తల్లిని స్వయంగా ఎన్నుకుంటున్నాడు. స్త్రీ సభ నీకు నాకు తెలియజేస్తుంది, ఇదిగో మరియ తల్లి కేవలం క్రీస్తుకు మాత్రమే కాదు, స్త్రీ సభకు మాతగా ప్రకటించడం జరిగింది. మనం చరిత్రకి వెళ్ళినట్లయితే పోప్ సెయింట్ పాల్ VI గారు మనకు ఈ యొక్క గొప్ప పండుగను జరుపుకోవడానికి అవకాశం ఇచ్చి ఉన్నారు. కన్యకైనటువంటి మరియ తల్లి, ఇదిగో దేవునికి తల్లి, స్త్రీ సభకు కూడా తల్లి. ఎంతోమంది చెప్తూ ఉంటారు, మీ యొక్క రోమన్ కథోలికులు మరియ తల్లిని ఆరాధిస్తున్నారని, పూజిస్తున్నారని. మరియ తల్లిని మనం పూజించడం లేదు, ఆరాధించడం లేదు, మరియ తల్లిని గౌరవిస్తున్నాం. ఈ లోకంలో ఒక గురువుకు ఉన్నటువంటి తల్లిదండ్రులను గౌరవిస్తున్నామండి, లేకపోతే మినిస్టర్ల యొక్క తల్లిదండ్రులను గౌరవిస్తున్నామండి, నీ యొక్క స్నేహితుల యొక్క తల్లిదండ్రులను గౌరవిస్తున్నాం. మరి ఈ లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క తల్లిని గౌరవించడంలో ఎలాంటి తప్పు లేదు. అంతేకాదండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడే స్వయంగా మరియ తల్లిని ఎన్నుకుంటున్నాడు, తన యొక్క అనుగ్రహంతో నింపి ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అలాంటి
మరి తల్లిని గౌరవించడంలో మనకు ఎలాంటి అనుమానం కానీ ఎలాంటి సందేహం కానీ ఉండకూడదు అని ఈరోజు ప్రత్యేకంగా నేను గుర్తు చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడే స్వయంగా ఎన్నుకున్నటువంటి ఒక స్త్రీని గురించినటువంటి వేరువేరు మాటలు మాట్లాడడానికి మనకు హక్కు కూడా లేదు. అంతేకాదు, యేసు ప్రభు శిలువ మీద వ్రేలాడుతున్న సమయంలో ఇదిగో యోహాను నీ తల్లి నువ్వు స్వీకరించు అని శిష్యులకు ఇచ్చి ఉండగా యేసుక్రీస్తు శిష్యులమైన మనమందరం కూడా మరీ తల్లిని మన తల్లిగా స్వీకరిస్తున్నాం, స్త్రీ సభకు తల్లిగా స్వీకరిస్తున్నాం. అందుకనే మరి తల్లిని నూతన మందసమా అని మనమందరం కూడా ప్రబోధిస్తున్నాం. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలను మందసం నడిపించి ఉండగా మరి ఈ యొక్క ప్రపంచంలో మరి తల్లి తన ప్రార్థన ద్వారా మనందరినీ కూడా యేసు వైపునకు నడిపిస్తూ ఉన్నది. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులమైనటువంటి పాస్టర్ల దగ్గరికి, గురువుల దగ్గరికి ప్రార్థన చేయండి అయ్యా అని అడిగే మనము మరీ తల్లిని ప్రార్థన చేయమని అడగడంలో ఎలాంటి తప్పు లేదండి. నీతిమంతుల ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్నది. యాకోబు రాసిన లేఖలో 5వ అధ్యాయములో. మరి అలాంటిది మరీ తల్లి నీతిమంతురాలుగా అనుగ్రహంతో నింపబడినటువంటి ఒక స్త్రీగా దేవుడు ఎన్నుకుంటే మరి తల్లిని ప్రార్థన చేయమని అడగడంలో మనకు ఎలాంటి తప్పు లేదని గ్రహించాలి. మరి 4వదిగా నేను ఈరోజు గుర్తు చేసుకోవాలి, మనము మరీ తల్లి వలె ఒక మంచి జీవితము, పరిశుద్ధమైన జీవితము నేర్చుకోవాలి, జీవించాలి. అంతేకాదు యేసు ప్రభు కూడా తను పెరిగిన విధానం, తను జీవించిన విధానం, ఏ విధంగా యేసు ప్రభు ఎదుగుతూ ఉన్నాడో ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ప్రారంభించిన మనము కూడా ఈ యొక్క సంవత్సరం గడిచిన సంవత్సరంలో వలె కాకుండా నూతనంగా మనం ప్రారంభించి నూతనంగా జీవించాలని నిర్ణయం తీసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు ఆయను, దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. మనం వాక్యం ఎంతో చక్కగా వింటున్నామండి. లూకా సువార్త 1:28లో ఇదిగో దేవుని యొక్క అనుగ్రహం నువ్వు పొందుకొని ఉన్నావు, దేవుడు నీతో ఉన్నాడని తెలియజేయగా ఇక్కడ మనం లూకా 2:40లో చదువుతున్నాం. యేసు ప్రభు దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడై జీవిస్తుండగా దేవుని యొక్క తండ్రి యొక్క అనుగ్రహం తన మీద ఉన్నది. అనగా మనము కూడా ఈ లోకంలో పిచ్చి పిచ్చివి వ్యామోహాలు కాకుండా ఈ లోకం చూపిస్తున్నటువంటి ఈ యొక్క సమాజంలో ఎంతో సంతృప్తించే విధంగా అడ్వర్టైజ్మెంట్ మనకు చూపిస్తున్నాయండి. నువ్వు ఇది వాడు తక్షణమే ఇది విధంగా అయిపోతావు, నల్లగా ఉన్నటువంటి నువ్వు ఇది వాడితే టక్కని తెల్లగా అయిపోతావు, నువ్వు ఇది వాడితే నువ్వు ఎక్కడో పరలోకంలో జీవిస్తావు. విచిత్రమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు మన భ్రమ జీవితానికి చూపిస్తున్నాయి, భ్రమలోనికి నడిపిస్తున్నాయండి. కాదు, దేవుడిస్తున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జ్ఞానంతో మనం వెదగాలి. ఈ లోకంలో చూపిస్తున్నటువంటి ఈ వస్తువుల పట్ల కాదు మనకు అవగాహన, దేవుడు చూపిస్తున్న అవగాహన. దేవుడు పరిపూర్ణముగా జీవించాడు, జ్ఞానము కలవాడై జీవించాడు, జ్ఞానం కోసం వెదికాడు. మనం కూడా ఈ యొక్క సంవత్సరం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానం కోసం వెతుకుదాం. మరి చివరి రోజుల్లో ఉన్నామనగా దానియేలు గ్రంథము, దర్శన గ్రంథం మనం చదువుకుందాం. దేవుడు సూచిస్తున్నటువంటి సూచనలు మన జీవితంలోనికి ఒకసారి మన మెదడులోనికి అలవర్చుకొని చూద్దాం. ఎందుకు ఇన్ని రకమైన సూచనలు మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఆఖరి రోజుల్లో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచం మన ఎటువైపు నడిపిస్తున్నదో మనం అవగాహనలో ఉండలేం. కావున జాగరూకత కలిగి జీవించాలి. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం మనం చదువుకుంటే దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం ఎంతో చక్కగా చెప్తున్నదండి. యేసు ప్రభు ప్రాయమందును జ్ఞానమందును వర్ధిల్లుచు దేవుని యొక్క అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములు పొందుచుండెను. బాగా గమనించాలండి. ఈ 2024వ సంవత్సరం మనం ప్రారంభించి ఉండగా గుర్తుపెట్టుకోవాలి, అదేమిటంటే మనము కూడా ప్రాయమందు మనకు అనుకోకుండానే పెరిగిపోతామండి. అనుకోకుండానే తెల్లంటికలు వచ్చేస్తాయి, అనుకోకుండానే హైట్ వెయిట్ పెరుగుతాం, అనుకోకుండానే ముసలి వాళ్ళం అయిపోతాం, పెళ్ళి అయిపోతుంది,
పిల్లలు పుడతారు, జీవితం వెళ్ళిపోతూనే ఉంటుంది, శారీరకమైన జీవితం. కానీ జ్ఞానమందు మనం ఎదగాలి. ఈ యొక్క జ్ఞానం మన జీవితంలో పెంపొందించుకోవాలి. అజ్ఞానులై జీవించక, సోమరపోతులై జీవించక, పరిశుద్ధ గ్రంథం చూపిస్తున్న సూచనలతో, ప్రవక్తల ప్రవచనాలను మన జీవితంలో నెమరు వేసుకుంటూ యేసుక్రీస్తు ఎదిగిన విధముగా దేవుని యొక్క అనుగ్రహంతో మనం ఎదగాలి. దేవుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ప్రజల ఆదరాభిమానాలను కూడా మనం పొందుకోవాలి. మరి ఈరోజు యేసుక్రీస్తు పండుగను, పుట్టుకను మనం జరుపుకొని ఉన్నాం. నూతన సంవత్సరం ప్రారంభించుకొని ఉండగా ఒక తల్లి తన కుమారుడు గురించి ఎంత ఆవేదన చెందుతుందో, మరీ తల్లి కూడా మన యొక్క శ్రీ సభ ముందుకు వెళ్ళడానికి తను ఎంతో ఆలోచిస్తున్నది, ప్రార్థన చేస్తున్నది, ఆవేదన చెందుతున్నది. కావున మనము ఈ లోక జీవితంలో జ్ఞానముతో ముందుకు వెళ్ళాలి, దేవుని యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళాలి, ప్రజల ఆధారాభిమానాలను పొందుకుంటూ ముందుకు వెళ్ళాలని 4వ అంశముగా దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరం మనం ప్రారంభించుకొని ఉండగా మన యొక్క జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, మన యొక్క శారీరకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం గురించి కూడా మనం ధ్యానించాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నామండి, ఎన్నో రకమైనటువంటి ఆత్మహత్యలు. మరి ఎంతోమంది అబార్షన్ చేస్తూ ఉన్నారు. కడుపులో ఉన్నటువంటి బిడ్డను ముందుగానే చంపేస్తూ ఉన్నారు. ప్రాణం పట్ల ఎలాంటి అవగాహన లేకుండా, లెక్క లేకుండా మనుషుని చంపుకోవడం, యుద్ధాలు విపరీతమైనటువంటి మనం వింటూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రస్తుత జీవితంలో మనం జీవిస్తుండగా యేసుక్రీస్తు ఈ లోకానికి పుట్టిందే మన కోసం. మరి ఈ లోకంలో మనం పుట్టి ఉండగా మన యొక్క జీవితమును అంతం చేసుకునేటువంటి అర్హత నీకు నాకు లేదు. కావున శారీరకమైన ఆధ్యాత్మిక జీవితం పట్ల కూడా మన అవగాహన కలిగి ఉండాలి అని మనం తెలుసుకుందాం. అదేవిధంగా యేసు ప్రభు యొక్క తల్లిని మనము కూడా గౌరవించాలి. ఈ లోకంలో కనిపించే తల్లి తండ్రులను నువ్వు గౌరవిస్తున్నావు, నీ యొక్క అన్నదమ్ములను గౌరవిస్తున్నావు. మరి యేసు ప్రభు తల్లి అయినటువంటి మరీ తల్లిని గౌరవించిన అవసరం లేదు అనే చెప్పేటటువంటి అర్హత నీకు నాకు ఉందా? మరి తల్లిని కించపరిచే అర్హత నీకు నాకు ఉందా? మాటలతో లేనిపోని మాట అనేటువంటి అర్హత నీకు నాకు ఉందా? జాగ్రత్త. తెలియనటువంటి ఆలోచనలతో, అమాయకత్వపు ఆలోచనలతో మరి తల్లిని కించపరిచి లేనిపోని మాటలు అనడం నీకు నాకు అర్హత లేదండి. పరిశుద్ధ గ్రంథాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్కును నువ్వు గౌరవిస్తున్నావా? దేవుని యొక్క వాక్కును నువ్వు ఎంతో శ్రద్ధ వహించి నువ్వు ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్కులో ఉన్నటువంటి మరీ తల్లిని నువ్వు స్వీకరించకపోతే మరి దేవుని వాక్కును నువ్వు అంగీకరించినట్ట? మరీ తల్లి దేవుని యొక్క వాక్కును శిరసా వహించింది, దేవుని యొక్క వాక్కుకు తల వంచింది, దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించింది. లూకా సువార్త, ఒకసారి వాక్యం చదువుకుందామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో మరి తల్లి దేవుడు ఇస్తున్నటువంటి సూచనలకు ఏ విధంగా తల వంచిందో, శిరసా వహించిందో ఒకసారి విందాం. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. మీరు ఈ యొక్క విషయంలో గ్రహిస్తే అసంభవమైనటువంటి క్రియలు నీ జీవితంలో జరిగిపోతున్నాయి అని దేవదూత మరీ తల్లికి చెప్తున్నప్పుడు మరీ తల్లికి అది అసంభవము, ఇది జరగకూడని పని అని తెలిసినప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక కావున దేవుని యొక్క వాక్కును అనుసరించింది. ఇదిగో నేను ప్రభు దాసరాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. దేవుని యొక్క మాటకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ లోకంలో ఒక పాస్టర్ వాక్యం చెప్తున్నాడని నువ్వు గౌరవిస్తున్నావు, ఒక గురువు వాక్యం చెప్తున్నాడని గౌరవిస్తున్నావు, సువార్తను బోధించి వారి పాదములు సుందరమైనవి అనే ఒక వాక్యాన్ని నువ్వు శిరసా వహిస్తున్నావు. మరి ఈ లోకంలో కనిపించే పాస్టర్లను, గురువులను గౌరవిస్తుంటే దేవుని యొక్క వాక్కును అనుసరించి దాని ప్రకారం జీవించిన మరీ తల్లిని గౌరవించడంలో నీకు ఎందుకు సమస్య? ఈ యొక్క సువిశేష పట్టణాల్లో మనం ఎన్నో సందర్భాల్లో వింటూ ఉన్నామండి. ఇదిగో ఏ విధంగా మరీ తల్లి దేవుని యొక్క వాక్కును శిరసా వహించింది. ఒక ఉదాహరణ చెప్పాను, లూకా 1:38.
ఇప్పుడు రెండవ ఉదాహరణ తీసుకున్నట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. కానా పెండ్లి విందులో జరిగినటువంటి యొక్క కొరతను గ్రహించినటువంటి మరీ తల్లి ఆ యొక్క సేవకుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు చెప్పినట్లు చెయ్యండి, ఆయన చెప్పినట్లు చెయ్యండి. యేసు ప్రభు అంతవరకు ఎలాంటి అద్భుతం చేయలేదండి. అది మొట్టమొదటి అద్భుతంగా లిఖించబడింది పరిశుద్ధ గ్రంథంలో. మరి మరీ తల్లికి ఏ విధంగా యేసు ప్రభుకి ఇది సాధ్యమవుతుంది, యేసుక్రీస్తు నా కుమారుడుగా ఈ పని చేయగలుగుతాడు అని గ్రహించగలిగింది. మరీ తల్లి దాన్ని ముందుగానే గ్రహించగలిగింది. కారణం దేవుని యొక్క మాట మీద ఉన్నటువంటి గౌరవం, దేవుని యొక్క మాటకు ఉన్నటువంటి విలువ. అందుకని యేసుక్రీస్తు చెప్పినట్టు చేయండి. అదే మరీ తల్లి ఈరోజు నీకు నాకు గుర్తు చేస్తుంది. మానవులమైన మనమందరం కూడా ఈ లోకంలో మనకి ఎన్నో రకాలుగా అడ్వర్టైజ్మెంట్లు, ఎన్నో రకాలుగా ఎంతోమంది మాట చెప్తూ ఉన్నారు. కానీ నీవు నేను స్వీకరించవలసింది దేవుని యొక్క వాక్కుకు మన చెవుల్ని ఇవ్వాలండి. దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవించాలి. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం తెలియజేస్తుంది, దేవుని యొక్క వాక్కును ఆలకించి పాటించువారు ఇంకా ధన్యులు. ఒకసారి వాక్యం చదువుకుందామండి. అందుకు యేసు, దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువాడు మరింత ధన్యులు అనెను. దేవుని యొక్క వాక్కును ఆలకించి పాటించువారు ఎంతో ధన్యులు. మానవులు మనందరం కూడా దేవుని వాక్కును ఆలకిస్తున్నాం. ఆదివారాల రోజున, మరి పండుగల రోజున, మరి ప్రార్థనల సమయాల్లో బైబిల్ను ఆలకిస్తున్నాం. పాటించేటటువంటి విషయానికి వచ్చేసరికి మనం వెనుకంజ వేస్తున్నాం, పాటించలేకపోతున్నాం. మరి అలాంటిది మరీ తల్లి పాటించగలిగింది. మరి ఎంతోమంది తెలియక అంటూ ఉంటారు, యేసు ప్రభు మరీ తల్లిని కూడా లెక్క చేయలేదు. అసలు మరీ తల్లి అంటే నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నాకు సంబంధమే లేదు, దేవుని యొక్క వాక్కును ఆలకించి పాటించే వాళ్ళే ధన్యులు అని యేసు చెప్పాడని అంటూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు మరీ తల్లిని పక్కన పెట్టడం లేదు. మీరు నా తల్లి దేవుని యొక్క వాక్కును ఆలకించింది, దాన్ని పాటించింది, దేవుని యొక్క చిత్తానికి శిరస వహించింది. కానీ ఈ లోకంలో జీవిస్తున్న మనము కూడా అలా చేయగలిగితే మీరు ఇంకా ఎంతో ధన్యులు అని దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నారు. కావున ఈ యొక్క నూతన సంవత్సరం మనం దేవుని వాక్కుకు ప్రాధాన్యత ఇద్దాం, దేవుని యొక్క వాక్కును ఆలకిద్దాం, దాన్ని పాటించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. అంతేకాదు మరీ తల్లి తన యొక్క దివ్య మాతృత్వ మహోత్సవం ద్వారా నీకు నాకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే మన కోసం నిత్యము ప్రార్థించే తల్లిగా ఉంటుంది. ఈ లోకంలో కనిపించే తల్లిదండ్రులు మన కోసం శారీరకమైన ఆహారం తయారు చేయడం, మన యొక్క బాగోగులు చూసుకోవడం, మన యొక్క ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ ఉండడం చేస్తూ ఉండగా మన యొక్క ఆధ్యాత్మిక విషయముల మీద మరీ తల్లి ఎంతగానో జాగ్రత్త వహిస్తున్నది. కావున మన కోసం నిత్యం ప్రార్థిస్తున్నది. కావున మరీ తల్లిని మనము యేసు ప్రభు శిలువ మీద నుంచి ఇచ్చిన విధంగా, యోహాను స్వీకరించిన విధంగా మనము కూడా ఈ యొక్క పండుగ ద్వారా మరీ తల్లిని స్వీకరిద్దాం. మరి యొక్క నూతన సంవత్సరాన్ని దేవుని యొక్క అనుగ్రహముతో, దేవుని యొక్క కృపతో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా కృతజ్ఞత భావం కలిగి ఉండాలని మనము కొన్ని గంటల క్రితం ఆరాధనలో మనం ఆలకించి ఉన్నాం. నీ దయతో నీ కృపతో జీవిస్తానని మనం పాట పాడుకొని ఉన్నాం. కృతజ్ఞత భావం కలిగి ఉంటానని స్తుతించాం. మరి దేవుని యొక్క అనుగ్రహం మనలో ఉండాలని, మనం కూడా జ్ఞానములో ఎదగాలని, మరీ తల్లిని మనం కూడా స్వీకరించాలని, మరీ తల్లి దేవుని వాక్కును ఆలకించి పాటించిన విధముగా మనం కూడా ఆలకించి పాటించాలని, మరి యొక్క నూతన సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క దీవెనలతో మన కుటుంబాలు నింపబడాలని, చివరిగా దేవుడిస్తున్న సూచనలను చివరి కాలంలో మనం పరిశీలిస్తూ మనం ముందుకు వెళ్ళాలని గ్రహిద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనం అందరం కలిసి మన యొక్క విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును
చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును, పవిత్రాత్మను విశ్వసించుచున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను, పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను, శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసుని చూసి. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసుని చూసి. బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమరుని. బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. అర్పించగరండి ఓ దైవ జనమా, అర్పించగరండి ఓ దైవ జనమా, మీ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపులు, ప్రియమైన హృదయముతో దివ్య బాల యేసునకు. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసుని చూసి. లోకాన్ని ఎంతో ప్రేమించిన పరలోక దేవుడు ఉన్నతుడు. లోకాన్ని ఎంతో ప్రేమించిన పరలోక దేవుడు ఉన్నతుడు. తన దివ్యసుతుని అర్పించిన ఆ తండ్రి ప్రేమ శాశ్వతము. తన దివ్యసుతుని అర్పించిన ఆ తండ్రి ప్రేమ శాశ్వతము. దైవరాజ్యమును స్థాపింప, నూతన జగమును నిర్మింప. దైవరాజ్యమును స్థాపింప, నూతన జగమును నిర్మింప. పుడమిన పుట్టిన దేవదేవుడు, నరావతారుడు యేసుక్రీస్తువు. అర్పించగరండి ఓ దైవ జనమా, అర్పించగరండి ఓ దైవ జనమా, మీ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపులు, ప్రియమైన హృదయముతో దివ్య బాల యేసునకు. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసుని చూసి. జీవితము సర్వము చెందును దేవునకు. భువిలో మానవ జీవితము సర్వము చెందును దేవునకు. నరుని పాపములు మన్నింప, జగమున ప్రేమను నెలకొల్ప. నరుని పాపములను మన్నింప, జగమున ప్రేమను నెల్కొల్ప. రక్షణ మార్గము చూపింప, స్వర్గద్వారమును తెరిపించ. రక్షణ మార్గము చూపింప, స్వర్గద్వారమును తెరిపించ. ఇలలో వెలసిన దేవదేవుడు, లోకమాన్యుడు
యేసుక్రీస్తువు. అర్పించగరండి ఓ దైవ జనమా, అర్పించగరండి ఓ దైవ జనమా. మీ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపులు, ప్రియమైన హృదయముతో దివ్య బాలయేసునకు జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి. ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసుని చూసి. బంగారు సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. బంగారు సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. అర్పించగరండి ఓ దైవ జనమా, అర్పించగరండి ఓ దైవ జనమా. మీ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపులు, ప్రియమైన హృదయముతో దివ్య బాలయేసునకు జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి. ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసుని చూసి. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వరా, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కృమ్మరింపుము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూచుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటను చూచుకొని పరవశించునట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియా దివ్య మాతృత్వపు మహోత్సవమును చేసుకొనుచు నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన
భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధులు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము.
విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరి మాతతోనూ, ధన్యులైన మీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసును చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జౌద్గురును, మా పొలిమేరి జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరును నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన యొక్క రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులని మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం.
యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి, రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. పశుల పాకలో ప్రవంచను పరిశుద్ధమైన ఆహారం, పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం. దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం. దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం. నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని, నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని. ప్రేమతో భక్తితో స్వీకరింపరే, ప్రేమతో భక్తితో స్వీకరింపరే. రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి, రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి, రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం. నిన్నను నేడును ఎన్నడును యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి మిమ్ము ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితములోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియ మాతను నీ కుమారుని తల్లిగాను శ్రీసభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకొను రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నూతన జీవమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరం అంతయు బడసి ఆనందింపగలదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని యొక్క ఆశీస్సుల కోసం మన తల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ కన్యైన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టి దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియ మాత ద్వారా జీవనకర్తను పొందార్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్.
పరిశుద్ధ మరియ మాత మహోత్సవమును ఘనముగా కొని ఆడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమున సుఖవరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తూ ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. Praise you, Jesus. We wish you happy New Year. Hallelujah. నూతన సంవత్సరం దేవాది దేవుని బహుమానం. నూతన సంవత్సరం దేవాది దేవుని బహుమానం. ఆ నూతన సంవత్సరం దేవాది దేవుని బహుమానం. నూతన సంవత్సరం దేవాది దేవుని బహుమానం. ఆనందించదం, ఆరాధించదం, ఆర్భాటించదం, ఆడిపాడెదం. ఆనందించదం, ఆరాధించదం, ఆర్భాటించదం, ఆడిపాడెదం. నూతన సంవత్సరం దేవాది దేవుని బహుమానం. నూతన సంవత్సరం దేవాది దేవుని బహుమానం. Praise you, Jesus. Hallelujah. Hallelujah. గతకాలమంత కాచి కాపాడిన కరుణామయుని కీర్తించెదం. గతకాలమంత కాచి కాపాడిన కరుణామయుని కీర్తించెదం. ఏ అపాయము కీడు రాకుండా కాచిన దేవుని ఘనపరచెదం. ఏ అపాయము కీడు రాకుండా కాచిన దేవుని ఘనపరచెదం. ఆనందించదం, ఆరాధించదం, ఆర్భాటించదం, ఆడిపాడెదం. ఆనందించదం, ఆరాధించదం, ఆర్భాటించదం, ఆడిపాడెదం. నూతన సంవత్సరం దేవాది దేవుని బహుమానం. నూతన సంవత్సరం దేవాది దేవుని బహుమానం.